డెఫినెట్గా ఏ ఎన్నికలైనా కూడా వీళ్ళని తప్పకుండా తుక్కు చేయాల్సిందే. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మీరు అనుకుంటున్నారు కేవలం అసలు ఎవరు మాట్లాడలేకపోతుంది, కానీ దాని దొల్లతనం ఏందో దాని బలహీనత ఏందో వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పటికే బయట చర్చ వస్తలేదు. నాలంటో ఇప్పుడే మాట్లాడితే అగో 3 నెలలు కూడా అయితే మా మీద విరుచుకపడతామని చెప్పడం 100% రేపు విరుచుకపడతాం. ఏముందే ఒక వైట్ పేపర్ పెట్టిండు. ప్రభాకర్ కూడా ఒకప్పుడు మాట్లాడుతుంది దీని మీద. వైట్ పేపర్ ఏంటిదంటే నా దగ్గర ఏమి లేదు, ఉత్త చిప్ప తప్ప అని అర్థం. తెలియదా నీకు ఉత్త చిప్ప అని? మాట్లాడలేదా మీరు? జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో కొన్ని జిల్లాలు మొదటి వారంలో, కొన్ని జిల్లాలు సెకండ్ వారంలో, కొన్ని జిల్లాలు 3వ వారంలో తీసుకున్న సందర్భాలు. గ్రామ సర్పంచులుగా, గ్రామ ఎంపీటీసీలుగా బిల్లులు రాకపోతే కలెక్టరేట్ల ముందు భార్యాభర్తలు పెట్రోల్ పోసుకొని తగలపడుతున్నటువంటి సన్నివేశాలు చూసాం మనం. ఇగో వీళ్ళ జిల్లాలో పెట్రోల్ పోసుకున్న భార్యాభర్తలు అంటే గంత దుఃఖం, గంత వేదన అనుభవిస్తుంది తెలంగాణ. గక్కడ ఈయన ఎన్ని హామీలు ఇచ్చిందంటే మరి దానికి హద్దే లేదు. నాకు తెలిసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుర్తులేదు హామీలు, ఇన్న ప్రజలకు కూడా గుర్తులేదు, కానీ మనకు మాత్రం గుర్తుంది. ఎందుకంటే మనం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి గుర్తుంది. మొత్తం ప్రింట్ తీసి పెట్టుకున్నాం. రేపు డెఫినెట్గా మాట్లాడుతున్నాను, మాట్లాడే ఉండదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది అని చర్చ జరగాలి. ఏమొస్తుంది? ఇవాళ నాకు తెలిసి బిగపట్టుకొని గ్యాసు ఇస్తున్నామన్నట్టుగా లేకపోతే ఇంకోటి ఇస్తున్నామని ప్రకటిస్తుంది, కానీ